నేటి బాలలే రేపటి పౌరులు. పసిబిడ్డలకు సరైన పౌష్టికాహారాన్ని అందించినప్పుడు మాత్రమే వారు దృఢమైన పౌరులుగా ఎదుగుతారు, వ్యాధులను తట్టుకొని నిలవగలుగుతారు. పిల్లల ఆహారం మరియు ఆరోగ్యం గురించి ప్రముఖ వైద్యులు మరియు జనవిజ్ఞాన వేదిక జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ఏమంటున్నారో చూద్దామా. పిల్లలు పుట్టగానే అర్ధగంట లోపల తల్లిపాలు ఇవ్వాలి. ఈ తల్లిపాలు అన్ని రకాల పోషకాలు దొరుకుతాయి. సమీకృత ఆహారం, ఇది చాలా అద్భుతమైన ఆహారం. ఈ పాలని దాదాపు 6 నెలల దాకా తల్లి ఇవ్వచ్చు. 6 నెలల లోపల పసిబిడ్డకి ఎటువంటి సప్లిమెంటరీ ఆహారం, అదనపు ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లులు చాలామంది పాలు పడవు నాకు, అందుకని వేరే ఆహారం ఇవ్వాలని చెప్పడం మేము గమనించాం. అలాంటి పరిస్థితి ఉండదండి. బిడ్డకి పాలు ఇవ్వాలని కోరిక తల్లికి బలంగా ఉంటే ఏ తల్లి అయినా పాలు ఇవ్వడం సాధ్యమే. కొంతమందికి వేరే కారణాల ద్వారా పాలు ఇవ్వడం సరైనది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. పాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని కానీ, సౌష్ఠవం దెబ్బతింటుందని కానీ, ఇలాంటి పద్ధతుల్లో కొన్ని నమ్మకాలు ప్రజలకు ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ కాదు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి కూడా మేలే. తల్లికి రొమ్ము క్యాన్సర్ రావడం కూడా చాలా తక్కువ పాలు ఇవ్వటం వల్ల. బిడ్డకి అన్ని రకాల సమీకృత ఆహారాలు కలిసి ఉండేటటువంటి పదార్థం కాబట్టి పాలు సరైనదని మా అభిప్రాయం. ఇప్పుడు 6 నెలలు అయిన తర్వాత ఏమి ఇవ్వచ్చు అనేది పెద్ద చర్చ. కొంతమంది బర్రెపాలు ఇస్తారు, కొంతమంది పాల బదులు వేరే పదార్థాలు బయట కంపెనీలు అమ్మే పదార్థాలు తీసుకొచ్చిస్తారు, లాక్టోజన్ అని, లాక్టోడెక్స్ అని, ఇలాంటివి. ఇవన్నీ కూడా దాదాపు అనవసరం అనేది మా అభిప్రాయం. ఈ కంపెనీలు బహుళజాతి కంపెనీలు పిల్లల ఆహారం పేరుతో చేసే ఓ భయంకరమైనటువంటి వ్యాపారం తప్ప అంతకంటే ఏం కాదు. 6 నెలలు దాటినాక పిల్లలకి మనం ఏమి తింటామో ఆహారం ఇవ్వాలి. యూనిసెఫ్ అనే అంతర్జాతీయ సంస్థ ఎంత స్పష్టంగా చెప్పిందంటే, మన పిల్లలకి 6 నెలలు దాటినాక మనం ఏం తింటే అవే ఇవ్వాలి అని చెప్పింది. అంటే అరటిపండు, బాగా పండిన అరటిపండుని మెత్తగా నలిపి ఒక చోట ఘాటు పెట్టి చెంచాతో మెత్తగా ఉన్నటువంటి అరటిపండు గుజ్జుని నోట్లో పెట్టేస్తే పిల్లల లోపలికి లాక్కుని తినేస్తారు. అట్లే ఉర్లగడ్డలు, ఆలుగడ్డలు అంటాం, వీటిని బాగా ఉడకబెట్టి బాగా నల్లగొట్టి కొద్దిగా చక్కెర లేదా బెల్లం వేసి వీటిని పెట్టచ్చు. అన్నం మెత్తగా వండి దాంట్లో కొంచెం పప్పు, కొద్దిగా నెయ్యి వేసి మెత్తగా పిసికి దాన్ని పిల్లలకి పెట్టచ్చు. కోడిగుడ్లో పచ్చగా ఉండేదాన్ని మెత్తగా నలిపితే పేస్ట్ లాగా అవుతుంది, దీన్ని పిల్లల నోటికి అంటించవచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా పిల్లలకి మనం తినే ఆహారమే మన పిల్లలు అలవాటు చేసుకుంటారు. కారం ఒక్కటి తగ్గిస్తే చాలు పిల్లలకి. మరీ పసిపిల్లలకు ఉన్నప్పుడు కారం లేకుండా పెట్టవచ్చు. కొంత వయసు వచ్చే కొద్దీ కారం కొద్దిగా ఇవ్వచ్చు. మనం తిన్నంత కారం పిల్లలు తినలేరు. అసలు కారంతో ఎటువంటి పోషకాహార విలువలు లేవు కాబట్టి కారం లేకుండా పిల్లలకి పెట్టిన మంచిది. కాబట్టి సారాంశం ఏంటంటే, యూనిసెఫ్ చెప్పినట్టుగా, యునైటెడ్ నేషన్స్ సంస్థ చెప్పినట్టుగా మన పిల్లలకి మనం తినే ఆహారమే పెట్టాలి. ప్రొప్రైటరీ గూడ్స్ లేదా కంపెనీలు అమ్మేటటువంటి పదార్థాలు విపరీతమైన ఖరీదు పెట్టుకొని పెట్టాల్సిన అవసరం లేదు. ఫారెక్స్ వెజ్ అని, ఫారెక్స్ ఎగ్ అని, ఇలాంటి పేర్లతో గ్లాక్సో కంపెనీ తయారు చేస్తూ ఉంది. ఇవేటిని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఆహారాల్లో వెరైటీ ఉంటుంది, రుచిలో మార్పు ఉంటుంది. పిల్లలకి నెమ్మదిగా ఆహారం అలవాటు కావాలి. ఎప్పటికైనా మన పిల్లలు మనం తినాలి కానీ డబ్బాలు తిని బతకడం సాధ్యమయ్యే పరిస్థితి కాదు అనేది మేము జనవిజ్ఞాన వేదికగా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం.